ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలు సమాన ప్రాతిపదిక మీద పంపిణీ జరగాలి అని చెప్పని వాళ్ళు డిమాండ్ లేవనెత్తి అది అపెక్స్ కౌన్సిల్ మినిట్స్లో ఎంటర్ చేయించి, అలా ఎంటర్ చేయించిన తర్వాత దాన్ని నోటిఫై చేయించి వాళ్ళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్న సందర్భంలో నిస్సత్తువుగా తన అసమర్థతను చాటుకుంటూ జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకోలేక ఇవాళ కేసీఆర్ గారు లేవనెత్తిన అంశం మినిట్స్లో ఎంటర్ అయినా జగన్మోహన్ రెడ్డి తన అసమ్మతి కానీ అభ్యంతరాన్ని కానీ మినిట్స్లో కూడా ఎంటర్ చేయించలేకపోయినా రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించరు. అప్పర్ భద్ర ప్రాజెక్టు కర్ణాటక టేకప్ చేస్తున్నా ఎక్కడ ఏ సందర్భంలో కూడా తన అభ్యంతరాన్ని కానీ తన నిరసన కానీ వైసీపీ పార్లమెంటరీ పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వ్యక్తం చేయకపోయినా ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో వాళ్ళు దాన్ని ప్రస్తావించరు. అలాగే ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషను సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న ఆ పనులను స్తంభింపజేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట ఒక కొత్త సమస్యని తీసుకొచ్చి ఏ ప్రాజెక్టు కాకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించరు. ఎటువంటి అనుమతులు లేకుండా ఆ ప్రాజెక్టు సంకల్పించి తన పాలనా హయాంలోనే ఎన్జీటీ ఆదేశాలతో ఆ ప్రాజెక్టు ఆపేయాల్సి వచ్చినా కూడా 980 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేసినా కూడా ఎప్పుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళు ప్రస్తావించరు. అదే సందర్భంలో రాయలసీమలో వేలాది మందికి ఉపాధి కల్పన చేస్తున్న అమర్ రాజా లాంటి సంస్థలని కేవలం రాజకీయ ద్వేషంతో వాళ్ళని వేధింపులకు గురి చేసి ఆ సంస్థను మూసేయించే ప్రయత్నం చేసిన, ఆ సంస్థ తెలంగాణకి తరలిల్లే పరిస్థితులు సృష్టించిన, రాష్ట్రానికి దక్కాల్సిన ఉపాధి అవకాశాలు తెలంగాణకి తరలిపోయినా కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించరు. అమర్ రాజా సంస్థ రాష్ట్రంలో కొనసాగటానికి వాళ్ళకి ధైర్యం కల్పించడానికి ఏ రాయలసీమ నాయకుడు ఒక్క సందర్భంలో కూడా మాట్లాడడం.